నమస్తే అందరికీ. చాలా వరకు పార్టీల విధానం చూసుకుంటే ఎవరైతే నాయకత్వం చేస్తున్నారో, ఎవరైతే నాయకులుగా ఎదుగుతున్నారో ఆ నాయకులకు ఎంతమంది కార్యకర్త, ఎంతమంది అధినాయకత్వం నుండి పార్టీల వారీగా, నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, జిల్లాల వారీగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అయితే క్యాడర్లు ఉన్నారో ఈ క్యాడర్లకు సంబంధించిన చిన్న చిన్న నాయకత్వాలకు ఎంతవరకు ప్రయోజకరంగా అధినాయకత్వం చూపిస్తుంది చొరవ. ఈ విషయంలో చాలా వరకు గమనించాల్సింది ఏంటంటే, చాలా వరకు ఎక్కడ కూడా ఈ అధినాయకత్వము ఈ చిన్న నాయకత్వాలకు అండదండగా లేదు అని చాలామంది చెప్తానే ఉంటారు. ఎవరైతే వాళ్ళకు తగు విధానాలతో వాళ్ళకు పార్టీ ఫండ్ ఏర్పాటు చేసుకుంటూ ఆ పార్టీ ఫండ్ విధానంలో మాకు ఆ కాంట్రాక్టు, ఈ కాంట్రాక్టు, ఇంకో కాంట్రాక్టు, అవి ఇవి ప్రభుత్వ పరంగా వచ్చే నిధులలో ఈ కాంట్రాక్టు పనులకు సమకూర్చుకునే విధంగా ఆ ఏరియాలలో, ఈ ఏరియాలలో ఏదైతే ప్రభుత్వ విధానాలతో పనులు జరుగుతున్నాయో ఆ పనులు మాకు అప్పగించే విధంగా వీళ్ళతో పాటు ఈ అధినాయకత్వం స్నేహభావం బినాములుగా. కాబట్టి ఈ చిన్న నాయకత్వాలను ఈ అధినాయకత్వాలు కానీ, ఆ మిత్ర నాయకత్వాలు కానీ ఎక్కడ కూడా వీళ్లకు అభిప్రాయంతో కానీ, అభిమానంతో కానీ లేదు. వాళ్ళు చూసుకునేది మీరు ఓటర్లు మాత్రమే అని. ఇది బాగా గుర్తుపెట్టుకొని తగు విధానాలతో కొంత ముందు జాగ్రత్తలను చూసుకొని మీ ప్రయాణాన్ని సాగించే విధంగా ఉండాలని మహాజన రాష్ట్ర సమితి